కాలం ఒక ప్రవాహం, కానీ కొన్ని తరంగాలు తీరాన్ని తాకి వెళ్ళిపోవు. తీరంపై చెరగని సంతకాన్ని చేస్తాయి. ఆకాశంలో సూర్యుడు అస్తమించినా అతను విడిచి వెళ్ళిన కాంతి కిరణాలు మరుసటి రోజు ఉదయానికి దారి చూపిస్తాయి. అలాంటి ఒక నిత్య ఉదయ కిరణమే డాక్టర్ చింతలపూడి ఉదయలక్ష్మి గారు. నిరంతర విజ్ఞాన తృష్ణకు, నిరాడంబరతకు ఆమె ఒక నిలువుటద్దం. ఏలూరు మట్టిలో మొదలైన అక్షర ప్రయాణం సెయింట్ థెరిసా స్కూల్ నుండి ఆంధ్ర యూనివర్సిటీ వరకు ఒక్కో మెట్టు ఎక్కుతూ విజ్ఞాన శిఖరాలను అధిరోహించింది. బీఎస్సీలో పతకాలు, బీఎడ్లో శిక్షణ, ఆపై కెమిస్ట్రీలో మాస్టర్స్, ఇవన్నీ ఆమె మేధస్సుకు నిదర్శనాలు. కానీ ఆమె దాహం అంతటితో ఆగలేదు. 2017లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుండి పొందిన డాక్టరేట్ ఆమె నిరంతర శ్రమకు కిరీటంలా నిలిచింది. క్లిష్టమైన ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీహెచ్డీ సాధించి విద్యా శిఖరాలను అధిరోహించిన, అణుకువనే ఆభరణంగా ధరించిన అక్షరశిల్పి ఆమె. ఒక సాధారణ ఉపాధ్యాయురాలిగా ప్రస్థానాన్ని మొదలుపెట్టి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన జ్ఞానప్రదాత. ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్గా బాధ్యతలు చేపట్టి తన అంకిత భావంతో ఆ సంస్థకు అకాడమిక్ ఆడిట్ ఏ గ్రేడ్ గుర్తింపును తెచ్చిన దార్శనికురాలు. పదవులు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి తప్ప ఆమె ఎప్పుడూ పదవుల కోసం ప్రాకులాడలేదు. వృత్తిపరంగా ఎన్ని సవాళ్లు ఎదురైనా, అనారోగ్యం వెన్నాడినా తన విద్యార్థుల కోసం, తన విధి నిర్వహణ కోసం అలుపెరగని పోరాటం చేసిన ధీశాలి. ఆమె గొంతులో అమ్మతనం ఉంది. ఆమె మాటలో అక్క ప్రేమ ఉంది. తనకంటూ ఏమీ దాచుకోకుండా తన పిల్లలైన సోను, రేణుల భవిష్యత్తు కోసం, తన తోబుట్టువుల ఉన్నతి కోసం తన జీవితాన్ని ధారపోసిన త్యాగమూర్తి.
బయటి ప్రపంచానికి ఆమె ఒక గొప్ప విద్యావేత్త కావచ్చు, కానీ మా పాలిట ఆమె ఒక సజీవ దేవత. భౌతికంగా ఆమె మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆమె పంచిన జ్ఞానం, ఆమె చూపిన మార్గం, ఆమె విడిచి వెళ్ళిన ఆత్మీయత మన గుండెల్లో ఎప్పటికీ ఒక ఉదయ కిరణంలా ప్రకాశిస్తూనే ఉంటుంది. ఇది కేవలం ఒక మనిషి కథ కాదు, అక్షరం అజేయమైనది అని నిరూపించిన ఒక మహోన్నత జీవిత చరిత్ర. కనుమరుగైంది కేవలం ఒక రూపం మాత్రమే, కానీ ఆమె వెలిగించిన విజ్ఞాన కిరణం కాలం ఉన్నంత వరకు వెలుగుతూనే ఉంటుంది. శూన్యాన్ని చీల్చుకొచ్చే ఉదయ కిరణానివై మా జ్ఞాపకాల్లో ఎప్పటికీ ఒక నిత్య ఉదయంలా ప్రకాశిస్తూనే ఉంటావు.